బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే తాను తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయబోతున్నామని, ఉద్యమం బలోపేతం చేస్తామని తెలిపారు. ఆయన రాజ్యాధికారంలో బీసీలకు వాటా దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని, పార్టీలకు అతీతంగా ఉద్యమం నడపాలని పిలుపునిచ్చారు. కొత్త పార్టీ పెట్టాలని ఒత్తిడొస్తుందని, ఇప్పుడు పార్టీ పెట్టడానికి సరైన సమయం అని అన్నారు. అయితే రాజకీయ పార్టీ పెట్టాలని దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు ఆర్ కృష్ణయ్య. రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా బలోపేతం చేయాలని చెప్పి నిన్న రాజ్యసభకు రాజీనామా చేయడం జరిగింది. తెలంగాణలో కూడా బలమైన ఉద్యమం, బీసీ ఉద్యమం నిర్మిస్తే తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దిగొస్తాయనే ఆశయంతో నా ముందు 2 ఆశయాలు ఉన్నాయి. ఒకటి, రాజ్యాధికారంలో వాటా. ఫస్ట్ డిమాండ్ చట్టసభలో 50% రిజర్వేషన్లు సాధించాలి అన్ని రంగాల లోపల. ఇప్పుడు చూడు, ఈ రాష్ట్రం లోపల 121 సీట్లు అసెంబ్లీలు ఉంటే కేవలం 21 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇంకా మన రాష్ట్రంలో ఇంత బీసీ ఉద్యమం ఉన్నది, దీనికి భయపడి కూడా వాళ్ళు లోన్లు ఇవ్వడం లేదు, స్కీమ్లు ఇవ్వడం లేదు, బీసీ విద్యార్థులకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ఉద్యోగాలలో కూడా నామినల్కి ఇస్తున్నారు. ఈ విధంగా బీసీలకు అన్ని అడుగున అన్యాయం జరుగుతుంది. రాజ్యాధికారం వస్తే అన్నీ కూడా జనాభా ప్రకారం వస్తాయి. తెలంగాణలో కూడా బలమైన అన్ని పార్టీలు వస్తున్నాయి. వచ్చి మాకు మీరు మద్దతు ఇవ్వాలి, మా పార్టీలకు రండి, మీకు ఉన్నతమైన స్థానం కల్పిస్తామని అడుగుతున్నారు. అయితే నేను సింపుల్గా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. నా ముందున్న టార్గెట్ చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించడము నా జీవిత ధ్యేయం. అది సాధించడానికి ఎంతకైనా తెగించి పోరాడతా, ఏమైనా చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది.